దీపని చంపాలి అనుకున్న జోష్న కుట్ర తెలుసుకుని సుమిత్ర ముందు నిజం బయట పెట్టేసిన దశరథ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఎలాగైనా సరే తన కూతురు నవ్వుతూ తన ఇంటికి రావాలి అన్న శివనారాయణ ఆర్డర్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటాడు కార్తీక్. అయితే దీప ఆఫీస్కి రాదు, ఏడుస్తూ మూలన కూర్చుంటుంది అన్న జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. కోడలతో సహా అక్కడికి కాంచన రావడంతో, అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి వచ్చావా ఏంటి? నా చెల్లెల్ని వెళ్ళిపోమని చెప్తున్నావా ఏంటి? అవును, నా కూతుర్ని వెళ్ళిపోమని చెప్తున్నావా? నీకెలాంటి అధికారం లేదు. నా కూతురు నా ఇంటికి వచ్చింది, అలాగే తన కోడల్ని ఒంటరిగా ఇష్టం లేక తన కోడల్ని తీసుకుని మరీ వచ్చింది. ఇప్పుడు నా కూతుర్ని వెళ్ళిపోమనే హక్కు నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? పందెం మర్చిపోయారా? ఎవ్వరూ పందాన్ని మర్చిపోలేదు, ఎవ్వరూ కూడా అగ్రిమెంట్ని కూడా దాటలేదు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఏం వదినా, ఏం మాట్లాడవేంటి? నీ కూతురు నేను రావడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంది. నీకు కూడా ఇష్టం లేదా ఏంటి? నీ కూతురికి ఇష్టం లేదు అంటే నీకు కూడా ఇష్టం లేనట్టే కదా, వెళ్ళిపోమంటావా అని చెప్పి అంటూ ఉండగా, అయ్యో ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎందుకు వెళ్ళిపోమంటాను? అసలు నిన్ను వెళ్ళిపోమని నేనెందుకు అంటాను? ఈ ఇంటి ఆడపడుచువి నువ్వు. ఇంటి ఆడపడుచు కోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడూ రావచ్చు, వెళ్ళొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఆ అధికారం నీకుంది. ఈ ఇంటి ఆడపడుచుని వెళ్ళిపోమనే అధికారం ఎవ్వరికీ లేదు. అసలు ఎవ్వరూ ఆ మాట మాట్లాడడానికి కూడా సరిపోరు అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. దాంతో ఇక జోష్న నోరు మూతపడుతుంది. జోష్న నోరు మూతపడ్డంతో ఇంకేం చేస్తుంది, మారు మాట్లాడే ఛాన్స్ లేదు. ఏంటి ఇప్పుడేమంటావు జోష్న? ఎవరు ఇక్కడ అగ్రిమెంట్ని దాటి ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు కదా, ఎందుకంటే కార్తీక్ ఆ ఇంటికి వెళ్ళకూడదు, దీపా కార్తీకు దూరంగా ఉండాలని రూల్ పెట్టావు. దీపా కార్తీకు దూరంగానే ఉంటారు. నా కూతురు వెంట తన కోడలు వచ్చింది, ఇద్దరూ కలిసి ఉంటారు. అది ఇక వాళ్ళిష్టం. నువ్వు వాళ్ళని దూరం చేశావు, కానీ విధి వాళ్ళను కలుపుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరిది దేవుడు వేసిన బంధం. ఆ బంధాన్ని, ఆ అమ్ముడిని ఎవ్వరూ వేరు చెయ్యలేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే అందరూ కలిసి చాలా తెలివిగా నన్ను దెబ్బ కొట్టారు, నా ప్లాన్ని తిప్పికొట్టారు. కానీ ఈ జోష్న ఊరుకుంటుందా? ఏంటే ఇలాంటి దెబ్బ తగిలింది నీకు? చాలా పెద్ద దెబ్బే కొట్టాడుగా కార్తీక్ గాడు, చాలా తెలివిగా కొట్టాడుగా నిన్ను. అవును అవును గ్రాని, చాలా తెలివిగా బావ ప్లాన్ చేశాడు. దీప బావ కలిసి చాలా తెలివిగానే నన్ను దెబ్బ కొట్టారు అని చెప్పేసి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జోష్న. మరి దీప ఆఫీస్కి వెళతానత్తయ్య, ఆఫీస్కి వెళ్ళడానికే కదా రెడీ అయ్యాను, ఇక్కడి నుంచే ఆఫీస్కి వెళతాను. ఆల్ ద బెస్ట్ దీప అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా దీపకి ఆల్ ద బెస్ట్ చెప్తారు. అదేంటి అందరూ దీపకే ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు? నేను కూడా సీఈఓగా ఒక కంపెనీని ముందుకు తీసుకురావడానికి వెళుతున్నాను. నేను కూడా బాధ్యతలు తీసుకున్నాను. నిజమే, నువ్వు సీఈఓగా బాధ్యతలు తీసుకున్నావు, చెరిసగం పంచుకున్నారు. నీకు సీఈఓగా ఒకసారి కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది, పైగా చదువుకున్న దానివి. నువ్వు ఎలాగైనా ముందుకి వెళ్ళగలవు. దీప పెద్దగా చదువుకోలేదు, అనుభవం కూడా లేదు. తను మొదటిసారి అడుగు వేస్తుంది. అందుకని దీపకి ఆల్ ద బెస్ట్ చెప్పడంలో తప్పు లేదని అనిపించింది. అందులో నీకు అభ్యంతరం ఏముంది? కార్తీకు బాగా చదువుకున్నాడు, సీఈఓగా చేసిన అనుభవం ఉందనే కదా కార్తీక్ని తన భార్య అయిన దీపకు దూరం పెట్టి దీప సొంతగా పోరాడి గెలవాలి అన్నావు. ఇప్పుడు నువ్వెందుకు మా సపోర్ట్ని కోరుకుంటున్నావు? దీప ఎలా అయితే ఒంటరిగా గెలవాలని కోరుకున్నావో అలాగే నువ్వు కూడా ఒంటరిగానే గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. అందుకే నీకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయాలని, ఆల్ ద బెస్ట్ చెప్పాలని కూడా ఎవరు నిర్ణయించుకోవడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే అందరూ కలిసి నన్ను బాగానే బుక్ చేస్తున్నారు, చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దామంటూ ఆఫీస్కి అయితే బయలుదేరిపోతుంది జోష్న. జోష్నతో పాటు దీప ఆఫీస్కి వెళుతుంది.
అగ్రిమెంట్ మీద సంతకాలు అయిపోతాయి. అలాగే నష్టాల్లో ఉన్న చెరొక కంపెనీని ఇద్దరికి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఇద్దరు కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. జోష్న గెలవాలి, ఎలాగైనా సరే గెలవాలి, దీప గెలవకూడదు అనే ఆలోచనలో జోష్న ఉంటుంది. ఈ కంపెనీలు అన్నీ కూడా బాగుండాలి, తాత పరువు ప్రతిష్ట నిలబడాలి, కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా ఎలాంటి నష్టం కలగకుండా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఇక దీప కోరుకుంటుంది. అలా కోరుకుంటూనే దీప అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇక ఎవరి సపోర్ట్ కూడా ఉండదు. బావ కూడా సపోర్ట్ చేయడని అర్థమవుతుంది. బావని సపోర్ట్ చేయకుండా జోష్ని లాక్ చేసింది. నా తెలివితేటలతో నేను ముందుకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. కానీ ఇక్కడ చాలా తెలివిగా కార్తీక్ అక్కడ దీపకైతే సలహా ఇవ్వకూడదు, కానీ తన తల్లితో మాట్లాడుకోవచ్చు. తన తల్లితో మాట్లాడుకోకూడదని రూల్ లేదు. తన తల్లితో మాట్లాడుతూనే తన సలహాలు తన తల్లికి చేరవేస్తూనే దీపని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొదటి అడుగు రెండవ అడుగు పడుతూ ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ మొదటి అడుగులోనే దీప కాస్త తెలివిగా విజయాన్ని సాధిస్తుంది. రెస్టారెంట్ విషయంలో, అలాగే ఎంప్లాయీస్ విషయంలో, అలాగే రెస్టారెంట్కి వస్తున్న కస్టమర్స్ విషయంలో చాలా తెలివిగా స్టెప్ తీసుకుంటుంది దీప. చాలా తెలివిగా దీప స్టెప్ తీసుకుంటాం చూసి జోష్నకి కాస్త షాక్ ఎదురవుతుంది. ఏంటి జోష్న, మొదటి అడిగే దీపది చాలా స్ట్రాంగ్గా పడింది, నువ్వు చూస్తే ఇంకా ఆలోచనలోనే ఉండిపోయావు ఏంటి తాత? దీప చదువు లేని అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయిని. తొందరపడి ఏదేదో చేసేస్తే రేపన్న రోజు గెలుపు కన్నా ఓటమి ముందొస్తుంది. ఆ ఓటమిని నేను అంగీకరించడానికి సిద్ధంగా లేను. నేను గెలవాలి అనుకుంటున్నాను. ఎలాగైనా సరే గెలిచే తీరతాను. గెలవాలి అనుకోవడం కాదు, కంపెనీని తెలివిగా ముందుకు తీసుకుని రావాలి. అందులో పనిచేసే ఎంప్లాయీస్, అలాగే అక్కడికొచ్చే కస్టమర్స్ అందరి దృష్టి కూడా మన కంపెనీ మీదే ఉండాలి. మన కంపెనీ సక్సెస్ మీద ఉండాలి. మన కంపెనీ అందించే ప్రొడక్ట్ మీద ఉండాలి. అలాగే మనం ఇచ్చే రుచుల మీద ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శివనారాయణ. సరే తాత, నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక జోష్నైతే అలా చాలా తెలివిగా ఒకరి తర్వాత ఒకరు అడుగులు వేస్తూ ఉంటారు. ఇలా ఇక ఇంటికి వచ్చిన తర్వాత దీప అయితే కాంచన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా దీప, ఏంటి పరిస్థితులు? అతే చాలా చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. నా కొడుకు ఆశని నిలబెట్టగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. నువ్వు గెలుస్తావనే నమ్మకం కూడా నాకుంది. స్వార్థం ఎప్పటికైనా ఓడిపోతుంది, మంచితనం గెలిచే తీరుతుంది. కుటుంబాలు కలవాలి, కలిసే ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనుకునే నా కొడుకు మంచితనం, నీ మంచితనమే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. కుటుంబాలు, మనుషులు ముఖ్యం తప్ప ఆస్తులు అంతస్తులు కాదు అన్న మీ ఆలోచన ఎప్పటికైనా గెలిచే తీరుతుంది. ఒక అడుగు ఆలస్యమైన గెలుపు అనేది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది. అక్కడ కాంచనైతే, అత్త చాలా సంబరపడుతున్నట్టున్నావు. CEO పదవి నీ కోడలికే రావాలని చెప్పేసి చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. నీ స్వార్థం నాకు అర్థమైంది. నన్ను పక్కన పెట్టి నీ కోడలు గెలిస్తే చూడాలని ఆనందపడుతున్నావు. నీ ముచ్చట్ని నేనెందుకు కాదంటాను? నీ కోడల్నే గెలిపిస్తాను. ఎలా గెలిపిస్తానో చూడు. ఇక ఆయువు తీరకముందే పైలోకాలకి పంపేలా నీ కోడల్ని నేను ఇక డిసైడ్ చేస్తాను కదా. తన చావుని డిసైడ్ చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది జోష్నైతే. ఇలా లోపలికి వెళ్ళి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉండగానే లోపలికి పారిచేతమైతే వచ్చి ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటే నువ్వంత కూల్గా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేయమంటావే? ఆ కార్తీక్ గాడిచ్చిన షాక్కే కోలుకోలేకపోతున్నానంటే అంతకన్నా పెద్ద షాకు దేపిచ్చింది. దేపేం చదువుకోలేదు కదా, ఆ కంపెనీని నీతో పాటు ఎలా ముందుకు తీసుకురాగలదు అనుకున్నాను.
కానీ మొదటి అడుగే స్ట్రాంగ్గా పడిందని మీ తాత మాటల్లో నాకు వినిపించింది. కానీ నీ అడుగు మొదట్లోనే ఆగిపోయిందన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. నీకు పిచ్చి పట్టిందా? నా అడుగు మొదట్లో ఆగిపోవడమేంటి? మొదటి అడుగు దానికి స్ట్రాంగ్గా పడి ఉండొచ్చు, చివరి అడుగు నాదే అవుతుంది. నా అడుగు స్ట్రాంగ్గా నిలిచిపోతుంది, దాని అడుగు లోపలికి కూరుకుపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు, నాకైతే అనుమానంగానే ఉంది. దాని వెనుక కుటుంబం ఉంది, నీ వెనుక ఎవ్వరూ లేరు. నువ్వు చేసే పనుల కారణంగా నిన్ను అందరూ దూరం పెడుతున్నారు, దాన్ని అందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు. రేపన్న రోజు అది కూతురు అని తెలిసింది అంటే మొదటికే మోసం వస్తుంది. ఇక నీకు కాతో కూతో సపోర్ట్ చేసే మీ అమ్మ కూడా నిన్ను అసహించుకుని బయటికి తోసేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇలా పారిజాతం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటుందో దాంతో ఆ మాటలని వింటూ దశరథ ఒక్క క్షణం అక్కడ ఆగిపోతాడు. ఏంటే, నువ్వేం చేయాలి అనుకుంటున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. ఒకవేళ దీపే గెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? గెలవనివ్వను. ఎలా అడ్డుపడతావు? ఎలా దీపని ఆగపగలవు? దీపకి కార్తీక్ గర్డ్ సపోర్ట్ ఉంది. వాడు ఎలాగైనా సరే దాన్ని గెలిపించే తీరుతాడు. గెలవాలి అంటే మనిషి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును, గెలవాలి అంటే మనిషి ఉండాలి. అంటే దీపని చంపేస్తా. ఏంటే? అవును, దీపని చంపేస్తా. దీప ఉంటే అడుగడుగుని నాకు అడ్డుగానే ఉంటుంది. బావని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. బావ జీవితంలోకి వచ్చి నన్ను బావ జీవితంలో లేకుండా చేసింది. ఈ ఆస్తికి అంతస్తుకి ఏకైక వారసురాలనని, ఈ ఆస్తంతా నాదే అని ఎంతో సంబరపడ్డాను. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఈ ఇంటి బిడ్డగా ఈ ప్రపంచమే నాది అనుకుంటా పెరిగిన నాకు చివరకు ఇది నాది కాదు దానిది అని తెలిసింది. అక్కడ కూడా నాకు అడ్డుపడింది. గెలవాలి అనుకున్న ప్రతి చోట తను గెలుస్తూ నన్ను తిరిగి రాని విధంగా తొక్కేస్తూ నన్ను ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉంది. నా మనసుని గాయపరుస్తూనే ఉంది. నాకు గెలిపే లేకుండా ప్రతిసారి తను గెలుస్తూ నాకు ఓటమిని రుచి చూపిస్తుంది. మిస్ హైదరాబాద్గా గెలిచిన నేను ఆ తర్వాత నా జీవితంలో గెలిపే లేకుండా నా మనసు నిండా స్వార్థాన్ని నిండిపోయేలా, నేను ఇలాంటి పరిస్థితికి వచ్చేలా ఆ దీప పుట్టుకే నాకు అడ్డం. నేను ఇప్పటి వరకు దీప విషయంలో దీపను చంపాలని ప్రయత్నించాను, కానీ జరగలేదు. ఇక మీదట అలా జరగదు. దీప గెలుపుకు ఎంత దగ్గరగా అయితే వెళుతుందో చావుకు కూడా అంతే దగ్గరగా వెళుతుంది. దీప బ్రతకదు, బ్రతకనివ్వను. దీప చనిపోతే ఈ ఇంటి వారసురాలి స్థానం, బావ పక్కన భార్య స్థానం రెండు నావే అవుతాయి. ఇక దీప చావుకి ముహూర్తం పెట్టబోతున్నాను. నీ ఆలోచన, నా ఆలోచన కరెక్టే. నా ఆలోచన విధానం కరెక్టే. నేను చేసింది కూడా తప్పు కాదు, నా ఆలోచన కూడా తప్పు కాదు. నేను నా అంతటా నేను ఈ ఇంట్లోకి రాలేదు. నువ్వు నాకు తెలియని వయసులో ఈ ఇంటికి తీసుకొచ్చావు. ఏళ్ళు గడిచినా నేను ఈ ఇంటి వారసురాల్ని అనుకుంటూనే పెరిగాను. కానీ ఒకరోజు అనుకోకుండా నీ కొడుకు కారణంగా నేను ఈ ఇంటి వారసురాలనే కాదని, దీపే ఇంటి అసలు వారసురాలన్న నిజాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నాకు గుండె ఆగనంత పనైంది. ఇంతకాలం గొప్పగా బ్రతికిన నేను నీ కొడుకు వారసురాలని తెలుసుకున్న క్షణమే ఆ ఇంటికి ఎలా వెళ్ళగలను, ఆ ఇంట్లో ఎలా ఉండగలను? ఇంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టుగా నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాను? అసలు ఇంతలా బ్రతికిన నేను ఆ ఇంట్లో ఆ ఇరుకు గదిలో చాలని జీతంతో నేనెలా కొరతాకు బ్రతుకుతాను? అది సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాతే దీప అడ్డు తొలగించుకోవాలి అనుకుని ప్రయత్నించాను. కుదరలేదు. ఇంకా రోజు రోజుకి దీప స్ట్రాంగ్ అయిపోతుంది. నేను బలహీనంగా మారిపోతున్నాను. ఒక్కొక్కరు నిజాన్ని తెలుసుకుంటున్నారు. రేపో మాపో మా అమ్మ కూడా నిజం తెలుసుకుంటుంది. ఆ రోజు నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తుంది. ఆ రోజు నేను నీలా ముల్లే మూట చదురుకుని వెళ్ళిపోలేను. అందుకే ఇప్పుడే దీప అడ్డు తొలగించుకుంటే ఇక కూతురు కూడా లేకపోవడంతో పెంపుడు కూతురే గతని చెప్పి నన్నే కూతురిగా అంగీకరిస్తుంది. ఖచ్చితంగా నేనే ఈ ఇంటి వారసురాలిగా ఉండాలి అంటే దీప చావుకి ముహూర్తం పెట్టాల్సిందే అని చెప్పేసి
ఇక ఎప్పుడైతే జోష్న కుట్ర చేస్తుందో, తన కూతుర్ని చంపాలని ఆలోచిస్తుందో, అప్పుడు దీపని సీఈఓ పదవి వదిలేయమందామని అనుకుంటాడు. లేదు, నో, జోష్నకి భయపడి దీపని సీఈఓ పదవిని వదిలేయమంటే అనుక్షణం భయపడుతూ బ్రతకాలి. ఇంకెప్పటికీ దీప ఇంటి వారసురాలిగా ఉండలేదు. కాబట్టి నిజం ఎవరికి తెలియాలో వాళ్ళకే తెలియాలి. అలా నిజం తెలిసిన మరుక్షణం ఇక అప్పుడు సుమిత్ర జోష్నకి అలాగే ఇక పిన్నికి ఎలా బుద్ధి చెప్పాలో తనే చూసుకుంటుంది అని చెప్పి సుమిత్ర దగ్గరికి అయితే వెడతాడు. నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంతకాలం సుమిత్ర ఏమైపోతుందో, నిజం తెలిస్తే తట్టుకోలేదేమో అని భయపడిన దశరథ నిజాన్ని బయట పెట్టడానికి సిద్ధపడతాడు. ఏమైందండి, ఎందుకంతగా కంగారు పడుతున్నారు, అసలు ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే నేను నేను ఒక విషయం నీ దగ్గర దాచిపెట్టాను. నీ గుండెలు పగిలిపోయే నిజం నా దగ్గర ఉంది. ఏంటండి, ఎందుకంతగా కంగారు పడుతున్నారు? ఏ విషయాన్ని దాచిపెట్టారు? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉండగానే దీప దీప గురించి దీప గురించి ఏం దాచిపెట్టారు? ఏమైంది? దీప కడుపులో బిడ్డ క్షేమంగానే ఉంది కదా? క్షేమంగానే ఉంది. మన బిడ్డే క్షేమంగా లేదు. మన బిడ్డ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఏమైందండి? జోష్నకి ఏమైంది? మన బిడ్డ జోష్న కాదు, దీప. ఏం మాట్లాడుతున్నారు? అవును, మన బిడ్డ దీప. దీపే మన కన్న బిడ్డని ఎప్పుడో తెలుసుకున్న జోష్న దీప అడ్డు తొలగించుకోవడానికి చంపాలని చూస్తుంది. ఏంటి? జోష్న మన బిడ్డ కాదా? దీప మన బిడ్డ. జోష్నకి ఈ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం తెలుసా? దీపని చంపాలనుకుంటుందా? ఏంటండి అసలు మీరేం చెప్తున్నారు? నేను చెప్పేది నిజం. నిజం సుమిత్ర, నేను చెప్పేది నిజం. నువ్వేమైపోతావో అన్న భయంతో నీకు చెప్పకుండా దాచిపెట్టిన నిజం. నీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత మన కూతురు దీప అని చెప్పి అంటూ ఉండగానే అప్పుడే కళ్ళు తిరిగినట్టు అవుతాయి సుమిత్రకి. సుమిత్ర, లేదు, నాకేం కాలేదు, అసలేం జరిగిందో చెప్పండి అని చెప్పి అనేసరికి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు. అక్కడ పారిచేతం చేసిన మోసం, నిజం తెలుసుకున్న తర్వాత జోష్న చేసిన కుట్రలు కుతంత్రాలు, దీప విషయంలో జోష్న ఎన్ని ప్రయత్నాలు చేసిందో, కార్తీక్ని సొంతం చేసుకునే విషయంలో ఇప్పటికీ జోష్న చేస్తున్న ప్రయత్నాలు, దీప స్థానాన్ని తను బలపరుచుకోవడానికి చివరకు దీపని చంపాలి అనుకున్న జోష్న ఆలోచన, ఈ నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు దశరథ. కుప్ప కూలిపోతుంది. కుప్ప కూలిపోయిన సుమిత్ర మాత్రం అస్సలు ఆలోచించదు ఒక్క క్షణం కూడా. జోష్న అంటూ గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఏమైంది మమ్మీ, ఎందుకు అంత గట్టిగా అరుస్తుంది, ఏం జరిగింది అని చెప్పేసి గబగబా కిందికైతే వస్తుంది జోష్న. ఏమైంది మమ్మీ, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఏం జరిగింది? అరుస్తున్నానా? నా కేకలు నీకు అరుపులా వినిపిస్తున్నాయా? అవునులే, నీకు నేనేం మాట్లాడినా అరుపులాగే వినిపిస్తుంది. నా జీవితం నీకు అలుసైపోయింది. నీ పక్కన మీ గ్రాని నిలబడేసరికి నీ కళ్ళు మూతలు పడిపోయాయి. నా కళ్ళ ముందు నుంచి నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది గట్టిగా అరుస్తూ సుమిత్ర. ఏంటి మమ్మీ, నేను బయటికి వెళ్ళడమేంటి? నేనేం తప్పు చేశాను మమ్మీ? నువ్వే తప్పు చేయలేదు. నా రక్తానివి, నా పేగు బంధానివి కానీ నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత కూడా నీకు లేదు. మమ్మీ, మమ్మీని కాదు, నీకు పెద్దమ్మని మాత్రమే అవుతాను. నేను నీ కన్న తల్లిని కాదు, నేను దీప కన్న తల్లిని అని చెప్పి అనేసరికి ఒక్కసారే జోష్నకు ఊహించని షాక్ ఎదురవుతుంది. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావడం లేదు. మామయ్య గారు, మీరు రెండో పెళ్లి చేసుకున్న మీ భార్య పారిజాతం గారు మీ మీద ఉన్న పగ ప్రతీకారం కారణంగా నా కన్న బిడ్డనే నాకు దూరం చేసి మా జీవితాలతో ఆడుకొని మా కన్న బిడ్డని అనాథగా పెరిగేలా చేసింది ఈ మహాతల్లి. ఈ మహాతల్లి దీపే ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత తను ఎక్కడ ఈ ఇంటిని ఈ ఆస్తిని కోల్పోతానన్న భయంతో నా బిడ్డనే చంపాలనుకుంది ఈ మహాతల్లి. ఇద్దరూ కలిసి తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఈ ఇంటికే ద్రోహం చేయాలని చూశారు అని చెప్పేసి
సుమిత్ర ఏడుస్తూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఒక్కసారే కాంచన అలాగే శివనారాయణకి షాక్ ఎదురైపోతుంది. అలాగే జోష్న పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది నిజం బయటపడిపోయేసరికి. అలా ఊహించని షాక్ అయితే అక్కడ ఎదురవుతుంది. ఇక ఖచ్చితంగా జోష్న గురించి నిజమైతే సుమిత్ర తెలుసుకుంటుంది. మరి రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.